నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు, రామ పుట్టుకను తిట్టారు. ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. మరి అప్పుడేమన్నావు? అప్పుడు చెప్పొద్దా? మరి అప్పుడు చెప్తే అయిపోవు కదా పాపం. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినాక అమరావతి బిల్లు పాస్ అయిన తర్వాత వీరు ఈ మాట అన్నారు. ఎందుకు కొట్టిరు పాపం ఆయనను? గత ప్రభుత్వ హయాంలో శాసనమండలిలో జరిగిన 3 రాజధానుల బిల్లు చర్చ సందర్భంగా తనపై తీవ్ర దౌర్జన్యం జరిగిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన ఆరోపణలు చేసిండు. అప్పటి మంత్రుల్లో ఒకరు తనపై చేయి చేసుకోగా మరొకరు తన పుట్టుకను ప్రశ్నిస్తూ దారుణంగా దూషించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరే, అప్పటి అసెంబ్లీ అది వేరుగా, ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎవరు వస్తలేరు కాబట్టి జర సప్పసప్పగానే ఉన్నది. మన తెలంగాణ అసెంబ్లీ వాడి వేడి మాటలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం వాళ్ళు వస్తే కదా ఏదైనా మాట్లాడుతుందుకు. అదే మండలిలో వాగ్యుద్ధం. అక్కడ మండలికి వస్తున్నారు ఎమ్మెల్సీలు, వైసీపీ వాళ్ళు, అక్కడ నడుస్తుంది. కానీ శాసన మండలి పవర్ఫుల్గా ఉంది, శాసనసభ మాత్రం సప్పసప్పగాని వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే వ్యతిరేకించుకోవాలి, అంతే వాళ్ళే. ఇక ఇంకోళ్ళు ఏవి లేరు కాబట్టి కొంచెం సప్పసప్పగా ఉంది. మండలిలో ఈయన చైర్మన్ ఉండే అప్పుడు పార్లమెంట్ చట్టం చేయడంతో మంగళగిరిలో కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సంబరాల్లో షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాటి పరిణామాలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. 3 రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు తనను చుట్టుముట్టి సిబ్బందిని కూడా దగ్గరికి రానియకుండా అడ్డుకున్నారని షరీఫ్ తెలిపాడు. సభ్యులు కుర్చీలు బెంచీలు ఎక్కి టేబుల్పై కూర్చొని తనను తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. నాకు డబ్బు లేదని, బతుకుతెరువు చూపిస్తామని ప్రలోభపెట్టే ప్రయత్నం కూడా చేసిర్రు. వెనుకపోవడంతో చివరికి శాసన మండలిని రద్దు చేస్తామని హెచ్చరించారు. అయినా నేను నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదు, నమాజ్ చేసుకొని అల్లాను ప్రార్థించి సత్యం వైపే నిలబడ్డాను అని షరీఫ్ వివరించింది. శాసనమండలి చైర్మన్గా తనకు ఉన్న విచక్షణాధికారంతో ఎంత ఒత్తిడి వచ్చినా ధర్మాన్ని వీడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని ఉన్నారని, అమరావతిపై ఆయన తపన వృధా కాకూడదని చిత్తశుద్ధితోనే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నిర్ణయం తర్వాత తనను చైర్మన్ పదవి నుంచి దించేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. తర్వాత ఆయన్నే విరమించుకున్నాడు, మాజీ అయిండు. టీడీపీ అధినేత చంద్రబాబు తనపై నమ్మకంతో ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మండలి చైర్మన్గా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని రుణం తీర్చుకునే అవకాశం 3 రాజధానుల బిల్లు రూపంలో వచ్చిందని షరీఫ్ అన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి కూడా 3 వైసీపీ చేసింది అయితే అది మరీ వృధా. అది 3 రాజధానులని చెప్పి న్యాయ వ్యవస్థ కర్నూలులో ఉండాలని, రాజధాని అక్కడ ఉండాలని, అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు. ఎవరికైనా ఇప్పుడు కిరాయి ఉండటానికి ఏ ఇల్లు అయినా ఒకటే, ఎక్కడైనా కిరాయికి ఉంటాడు. సొంతం ఇల్లు అంటూ ఉండాలి కదా. ఎవరికైనా సొంతం ఇల్లు, ఏ రాష్ట్రానికైనా ఏ మనిషికైనా సొంతం ఇల్లు అనేది ఒక అడ్రస్ ఉండాలి కదా, ఆధార్ కార్డులో చూపించుకోవడానికి. రాజధాని లేకుండా ఈ పిచ్చి లక్షణాలు వాళ్ళు చేసిరు వైసీపీ వాళ్ళు. సరే, ఇప్పుడు తర్వాత 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? దానికి చట్టబద్ధత చేసిండు. చట్టబద్ధత కావడానికి కూడా ఆయన గోల్డెన్ టైం ఇది. అక్కడ మెజారిటీలో లేదు బీజేపీ, మైనార్టీలో ఉంది. వాళ్ళకి సపోర్ట్ వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి ఇంకా ఆయన ఈ 2-3 ఏళ్లలో ఇంకా గొప్ప పనులు చేసుకోవాలి. ఇంకా ఏమన్నా ఆయన కోరికలు ఏమున్నాయో రాష్ట్రం కోసం చేయాల్సినవన్నీ ఇప్పుడు చేసుకునే గోల్డెన్ పీరియడ్ అయిపోయి ఫటాఫట్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది, లోక్సభ పోయింది, లోక్సభలో అయిపోయింది, రాజ్యసభలో అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ వచ్చాడు, అది ఏ క్షణంలోనే వస్తుంది. అది అందుకు ఈ చంద్రబాబు నాయుడుకు తలుచుకునేది ఏంటంటే ఆయనకు మంచి అవకాశం దొరికింది, గోల్డెన్ పీరియడ్ ఇది అమరావతి రాజధాని కావడానికి. వాస్తవం కూడా మంచి మాట, మంచి నిర్ణయంగా మనం అందరం సమర్థించుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.